సరే నేను వస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నారా అండి? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగద్దని 100 సార్లు చెప్పిన. ఈరోజు ఆదివారం మీకు పని ఉండదు కదండి, పిల్లల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళండి. సరే నేను వచ్చాక తీసుకెళ్తలే. సరే అండి. మమ్మీ నానప్పుడు అట్టలు వస్తాడు నాన్న. ఏందన్నా ఆదివారం కూడా పనికొస్తున్నావు? నెల నెల ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజుకు వచ్చే జీతం సరిపోతలేదు రాజన్న. అందుకే ఈ ఆదివారం కూడా పని చేయాల్సి వస్తుంది. ఇంత అట్టలు సార్ ఒక 500 ఇవ్వండి, మా పిల్లల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్తా సార్. మొన్ననే జీతం ఇచ్చిన, ఇప్పుడు డబ్బులు ఎక్కడివి? అయినా డబ్బులు లేని నీ పిల్లలకు ఎగ్జిబిషన్ కావాల్సి వచ్చిందానే? డబ్బులు లేవు, ఏం లేవు నాడు. వచ్చి రండి, మీరు ఎగ్జిబిషన్ తీసుకెళ్తారని పాపం పిల్లలు పొద్దున్న నుండి ఎదురు చూస్తున్నారు. వెళ్దామండి. మళ్ళీ వారం వెళ్దాంలే కానీ కొంచెం అన్నం పెడతాను, నాకు ఆకలి అవుతుంది. నేను అన్నా, నా పిల్లలన్నా నీకు లెక్కలేదు. ఆదివారం మీకు పని ఉండదు, అయినా ఆదివారాలు ఎటో వెళ్తున్నారు. ఎక్కడికి పోలేదే, పనికే పోయినా. తెలుస్తుంది మీ అవతారం చూస్తేనే. అయినా మీరు దేని దగ్గరికి వెళ్తే నాకెందుకు, కానీ పిల్లలు అడిగిన చేయలేదు. నువ్వు ఒక తండ్రివే నచ్చి. కొంతమంది భార్యాభర్తల మధ్యలో ఈ లేనిపోని అనుమానాలతోటి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇకనైనా ఈ అనుమానాలు వదిలేయండి.